అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చలనచిత్ర ప్రముఖ నటుడు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సర్వేజన ఐక్యవేదిక సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం స్థానిక విజయ రెసిడెన్సీలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి తల్లికి వందనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని, క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరేరని తెలియజేశారు. ఇందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో శారదా నది ఒడ్డున అన్నమయ్య పార్కును అభివృద్ధి చేయాలని, అలాగే రాజుపాలెం వెళ్లే రహదారుల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని రేపు జరుపుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, ఇటువంటి బ్లడ్ క్యాంపులు కూడా సుమారు 10 బ్లడ్ క్యాంపులు జరగబోతా ఉన్నాయి. ఈరోజు కూడా కొన్ని మొదలైనాయి. రేపైతే వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు. ఇందులో భాగంగా అనకాపల్లిలో అన్నమయ్య పార్కు చాలా కాలంగా మూతపడి కంపోస్టేట్గా తయారైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాని పూర్వవైభవం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సుందర వనంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమం కూడా రేపు తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు క్లీన్ అండ్ గ్రీన్లో మరికొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని, అదేవిధంగా రాజుపాలెంకి వెళ్ళేటువంటి అనకాపల్లి నుంచి రాజుపాలెంకి వెళ్ళేటువంటి ఏవైతే రోడ్లు ఉందో బండి మార్గం ఉంది, దాన్ని విశాలమైనటువంటి రోడ్డుగా మార్పు చేయాలని, అక్కడ కూడా చెక్ చేయాలని. ఈ వర్షం తుఫాన్ కారణంగా ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమం మళ్ళీ పచ్చదనంతో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నింపాలి. నరేంద్ర మోడీ గారు ఏవైతే ఆదేశాలు ఇచ్చున్నారో, ఉప ముఖ్యమంత్రి జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా సర్వేజన ఐక్య వేదిక తరఫున ఈ రోజున ఇక్కడ బ్లడ్ క్యాంపు పరమేశ్వరరావు గారు గారు ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రతి ఏడాది కూడా వారు చేస్తున్నారు. ఇవే కాకుండా జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్, గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విధంగా ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం, ఆ గ్రామాలను పరిశుభ్రంగా వచ్చే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇది మద్దతుగా కూటమి భాగస్వామిని కూడా బీజేపీ, తెలుగుదేశం వారు కూడా కావడం జరిగింది. రేపు రాష్ట్ర